Dear friends, today we have a beautiful promise verse from Isaiah 31:5. ప్రియ స్నేహితులారా, యెషయా గ్రంథము 31:5 నుండి అద్భుతమైన వాగ్దాన వచనమును నేడు కలిగి ఉన్నాము. Like birds hovering, so the Lord of hosts will protect Jerusalem. పక్షులు ఎగురుచూ తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును. Protect and deliver it. దాని కాపాడుచు విడిపించుచూ నుండును. He will spare and rescue it. దానికి హాని చేయక తప్పించుచూ నుండును. Israel is God's chosen nation. ఇశ్రాయేలు దేవుడు ఎన్నుకొనినటువంటి దేశమై ఉన్నది. God loves them, protects them and disciplines them. ప్రభువు వారిని ప్రేమిస్తాడు, వారిని కాపాడుతాడు, వారిని క్రమశిక్షణలో ఉంచుతాడు. As in Deuteronomy 14:2, the Lord has chosen Israel to be his own people. ద్వితీయోపదేశకాండము 14:2 ఉన్న రీతిగా యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులను తన స్వకీయ ప్రతిష్ఠిత జనముగా ఎంచుకున్నాడు. God compares his care for his people to that of a mother eagle. దేవుడు తన ప్రజలపైన చూపించే ప్రేమను తల్లి డేగ చూపించే ప్రేమతో పోల్చి A ఉన్నాడు. mother eagle spreads her wings to cover her young ones and carry them away from trouble. తల్లి డేగ తన రెక్కలను చాచి తన పిల్లలను కాపాడుచు తన పిల్లలను మోస్తూ This is ప్రయాణిస్తుంది. what God does for us. ప్రభు మన కొరకు కూడా అదే చేస్తాడు. He protects us and even bends down to love us and help us. ఆయన మనల్ని కాపాడుతాడు, మనల్ని ప్రేమించడానికై ఎంత దూరమైనా ఆయన వస్తాడు. An eagle circles around, it watches and protects its young ones. ఒక గ్రద్ద తన పిల్లలను కాపాడుకోవడానికై వాటి చుట్టూ తిరుగుతూ వాటిని కాస్తూ ఉంటుంది. That's what David says in Psalm 138:7. 138వ కీర్తన 7వ వచనంలో దావీదు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: Though I walk in the midst of trouble, you preserve my life. నేను ఆపదలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. You stretch out your hand against the anger of my enemies. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు చేయి చాపెదవు. With your right hand you save me. నీ కుడి చేయి నన్ను రక్షించును అని అంటున్నాడు. Like birds hovering, the Lord carries us, protects us and saves us. పక్షులు ఎలా అయితే వాటి పిల్లలను కాపాడుకుంటాయో మన ప్రభువు కూడా మనల్ని అలాగే కాపాడుకుంటూ మోస్తాడు. That's why God says, I will comfort you as a mother comforts. ఒక తల్లి నిన్ను ఆదరించులాగున నేను మిమ్ములను ఆదరించదను అని ప్రభు అందుకే వాగ్దానము చేసి A ఉన్నాడు. mother really protects her children. ఒక తల్లి నిత్యముగా తన బిడ్డలను కాపాడుకుంటుంది. When a small baby cries, the mother immediately, wherever she is, runs to the baby and protects it. ఒక పసిబిడ్డ ఏడుస్తూ ఉన్నప్పుడు తన తల్లి ఎక్కడ ఉన్నా కూడా వెంటనే పరుగెత్తుకుని వెళ్ళి ఆ బిడ్డను హత్తుకుంటుంది. Likewise, when trouble comes, we need not worry about it. అలాగే మన జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు వాటి గురించి మనము చింతించనక్కరలేదు. Just be in the love of God because He loves us as a mother loves us. ఒక తల్లి మనల్ని ప్రేమించినట్లుగా మన ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ప్రేమలో నిలిచి ఉంటే చాలు. When trouble comes, just think about God as a mother. మీకు సమస్యలు ఎదురైనప్పుడు ప్రభువును మీకు తల్లిగా అనుకొని ఆయనకు మొర్రపెట్టండి. Because God says, I will be with you in times of trouble. ఆపత్కాలమున నేను మీకు తోడుంటాను అని ప్రభువు చెప్పి The ఉన్నాడు. Lord says, call upon me in times of trouble. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, I will answer you and you will glorify me, says the Lord. నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు అని ప్రభు అంటూ ఉన్నాడు. This verse is found in Psalm 50:15. 50వ కీర్తన 15వ వచనంలో ఈ వాగ్దానమును చూడగలుగుతాము. I heard one sister saying, this is an emergency call number. అత్యవసర పరిస్థితుల్లో మనం ఆశ్రయించాల్సిన కాల్ నెంబర్ ఇది అని ఒక సహోదరి చెప్పడం నేను విని ఉన్నాను. 50:15.
50:15. It's easy to remember, isn't it? గుర్తుంచుకోవడానికి ఎంతో సులభం కదండి. Yes, like a mother bird, the Lord cares for us. ఒక తల్లి పక్షి వలె ప్రభు మనల్ని ఆదరిస్తాడు. Even now, I would love to share a testimony of Sister Soundari. ఇప్పుడు కూడా ప్రియ సహోదరి సౌందరి గారి యొక్క సాక్ష్యమును మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. She lives in Red Hills in Chennai. చెన్నై పట్టణంలో రెడ్ హిల్స్ ప్రాంతంలో ఆవిడ Her నివసిస్తారు. sister's daughter, who is only 1 year old, she was diagnosed with cancer. తన సహోదరి యొక్క పాపకు 1 సంవత్సరము వయసు ఆ చిన్న బిడ్డకు క్యాన్సర్ అని తెలియబడింది. The child's body was full of sores. ఆ చిన్న పసిబిడ్డ యొక్క శరీరం అంతా కూడా పుండ్లతో నిండి ఉన్నది. Her hair fell off తన జుట్టంతా కూడా రాలిపోయింది. and she looked very frail. ఆ బిడ్డ ఎంతో బలహీనంగా ఉండేది. The child was constantly crying ఆ బిడ్డ ఎప్పుడు ఏడుస్తూనే ఉండేది. and her mother was exhausted and heartbroken. తన తల్లి ఎంతో విసిగిపోయి హృదయం పగిలిపోయిన స్థితిలోకి She వెళ్ళిపోయింది. was unable to care for the baby. ఆ బిడ్డను చూసుకోలేనటువంటి పరిస్థితిలోకి ఆమె At one వెళ్ళిపోయింది. point, the mother even felt it would be better if my child was dead. ఒకానొక సమయంలో ఈ బిడ్డ చనిపోయినా కూడా మంచిదే అన్నటువంటి ఆలోచనలోకి ఆ తల్లి The వెళ్ళిపోయింది. child suffered so much. ఆ బిడ్డ అంతగా బాధపడుచు వేదన పడేది. So the sister Soundari, she went to the Adaya prayer tower and prayed for her sister's child. ఈ సహోదరి సౌందరి గారు అడియార్లో ఉన్న ప్రార్థనా గోపురానికి వెళ్ళి తన సహోదరి యొక్క బిడ్డ కొరకు ప్రార్థించింది. The prayer warrior prayed for the child fervently and gave her a prayer oil to be applied on the baby's skin. ప్రార్థనా యోధులు ఎంతో భారంగా ప్రార్థన చేసి ఆ బిడ్డ శరీరానికి వ్రాయమని చెప్పి ప్రార్థనా నూనెను కూడా ఇచ్చి ఉన్నారు. So sister, the baby's mother, applied the oil on the child and continuously she prayed for the child. ఆ పసిబిడ్డ యొక్క తల్లి ఆ ప్రార్థనా నూనెను ఆ బిడ్డ శరీరానికి వ్రాసి ఆ బిడ్డ గురించి ఎడతెగక ప్రార్థన చేసి ఉన్నది. After that, a miracle happened. ఆ తర్వాత ఒక అద్భుతము జరిగి ఉన్నది. The child was completely healed. ఆ బిడ్డ పరిపూర్ణంగా స్వస్థపడింది. All the sores disappeared. తన శరీరంలోని పుండ్లన్నీ కూడా మాయమైపోయాయి. Today the child is hale and healthy. ఈ రోజు ఆ చిన్న బిడ్డ ఎంతో చక్కగా ఆరోగ్యంగా ఉంది. Sister Soundari, with a grateful heart, came to the prayer tower and thanked all our prayer warriors who prayed for the child. ప్రియ సహోదరి సౌందరి ప్రార్థనా గోపురానికి కృతజ్ఞతతో వచ్చి ఆ బిడ్డ కొరకు ప్రార్థించిన యోధులందరికీ వందనాలు తెలియజేసింది. And today the child is totally healed. ఈ రోజు ఆ బిడ్డ పరిపూర్ణంగా స్వస్థపడి ఉన్నది. Look how the Lord protected the child. చూడండి ఆ చిన్న బిడ్డను ప్రభు ఏ విధంగా కాపాడి ఉన్నారు. Healed the dying child. చనిపోబోతున్నటువంటి ఆ బిడ్డను ప్రభు స్వస్థపరిచాడు. Like birds hovering, the Lord of hosts will protect you. పక్షులు ఎగురుచూ తమ బిడ్డలను కాపాడునట్లుగా మన దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. He will heal you. ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. He will spare and rescue you. ఆయన మిమ్మల్ని విమోచించి విడుదల చేస్తాడు. Lord Jesus, let your mighty hand come upon those who are afflicted with cancer, Lord. ప్రభువైన యేసయ్య, ఎవరైతే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారో నీ బలమైన హస్తము వారి పైకి దిగి వచ్చి స్వస్థపరచునుగాక. It may be a skin cancer చర్మ క్యాన్సర్ అయి ఉండవచ్చు, or whatever may be the cancer. లేక ఏ క్యాన్సర్ వారిని బాధ పెడుతున్నా Touch and heal them, Lord. వారిని తాకి స్వస్థపరచండి దేవా. Let the organs in their bodies be healed. వారి శరీరంలోని అవయవాలు స్వస్థపడునుగాక. Let the cancer cells die and be gone in Jesus' name. ఆ క్యాన్సర్ కణాలు యేసు నామంలో మృతి చెంది మాయమైపోనుగాక అని ప్రార్థిస్తున్నాను. Touch and heal those who are afflicted with cancer.
క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి వారందరినీ తాకి Let స్వస్థపరచండి. this wretched cancer leave in Jesus' name. ఈ భయంకరమైనటువంటి క్యాన్సర్ యేసు నామములోని బిడ్డలను విడిచి వెళ్ళిపోనుగాక. Let the tumors be gone. కణతులు యేసు నామములో కరిగిపోనుగాక. Lord, let the boils, the cysts be gone. బొబ్బలు కణతులు అన్నీ కూడా మాయమైపోనుగాక. Touch them, Lord. వారిని తాకండి ప్రభువా. Just like a mother, Lord, you put your hand upon your children and heal them, Lord. ఒక తల్లి వలె నీ బిడ్డల పైన నీ హస్తమును ఉంచి వారిని స్వస్థపరచుమని ప్రార్థన చేస్తున్నాము. Let a miracle happen ఒక అద్భుతము జరుగునుగాక. now. ఇప్పుడే Lord, deliver your people, Lord. ప్రభువా నీ ప్రజలను విడుదల చేయండి. Bring them out of all their sickness. వారి అనారోగ్యాలన్నిటి నుంచి విడిపించండి. Let the pains, the excruciating pain leave from their body. భయంకరమైనటువంటి ఆ నొప్పి వారి శరీరంను ఇప్పుడే విడిచి వెళ్ళిపోనుగాక. Heal the itching problems. చర్మంలో దురద సమస్యలతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి. Heal the psoriasis. సోరియాసిస్ వ్యాధిని బాగు చేయండి. Let all the skin problems leave them in Jesus. చర్మ సంబంధితమైనటువంటి వ్యాధులన్నీ ఇప్పుడే యేసు నామములో వెళ్ళిపోనుగాక. Let the sores, boils and the blisters, let them be healed in Jesus' name. బొబ్బలు కణతులు వ్యాపులు యేసు నామములో స్వస్థపడునుగాక అని ప్రార్థిస్తున్నాను. Help them to stop the medicine, Lord. వారికి మందులు ఆపివేయునట్లుగా బాగు చేయండి దేవా. Put an end to their suffering, O God. వారి వేదనకు ఒక ముగింపును పలకండి. Thank you for healing your people. నీ బిడ్డలను బాగు చేస్తున్నందుకై నీకు వందనాలు. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. God bless you, dear friend. ప్రభు మిమ్మును దీవించుగాక ప్రియ స్నేహితులారా. If you want prayers for your relatives and friends, మీ బంధువుల గురించి మీ స్నేహితుల కొరకు ప్రార్థన అవసరమై please ఉన్నట్లయితే bring them to our prayer towers. యేసు పిలుచున్నాడు ప్రార్థన గోపురానికి తీసుకొని రండి. We too lay our hands and pray for those who need prayers. ఎవరైతే ప్రార్థన అవసరతలో ఉన్నారో మేము కూడా వారిపైన చేతులుంచి You ప్రార్థిస్తాం. can request our people to give you an appointment with us. మా సిబ్బందితో మాట్లాడి మాతో ప్రార్థన చేసుకోవడానికి కావాల్సిన అపాయింట్మెంట్ ని మీరు అడిగి We తీసుకునవచ్చు. are here only to pray for you. మీ కొరకు ప్రార్థన చేయడం కొరకే మేము ఇక్కడ ఉన్నాము. May God be with you, dear friends. ప్రభు మీకు తోడుగా ఉండుగాక ప్రియ స్నేహితులారా. God bless you. ప్రభు మిమ్మును ఆశీర్వదించుగాక.